నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ రోజుల్లో చాలా వరకు సిక్ అవుతున్నారు. సిక్ అవడంతో మనం వారికి వచ్చే దగ్గు జలుబు రాగానే జస్ట్ దగ్గు జలుబు మాత్రమే అని మనం అనుకునేసరికి అది ఫీవర్గా మారి ఇన్ఫెక్షన్లుగా మారి చాలా వరకు ఎన్ఐసియు కేర్లో అడ్మిట్ చేసేంత వరకు పరిస్థితి వెళ్ళిపోతుంది. అంటే ఈ విధంగా సిక్ కాకుండా ఉండాలంటే ఇలాంటి జాండీస్ న్యూబార్న్ బేబీస్లో జాండీస్ రావడానికి తగ్గడానికి ట్రీట్మెంట్ ఏంటి, వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మనకు సంరక్ష హాస్పిటల్ డాక్టర్ కొండా శ్రవణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చిన్నపిల్లలకి ట్రీట్ చేయడానికి పీడియాట్రిషియన్ అంటాం, అలాగే నియోనెటాలజిస్ట్ కూడా అంటాం. అంటే నియోనెటాలజిస్ట్ పీడియాట్రిషియన్కి అసలు డిఫరెంట్ ఏంటి సార్? వీళ్ళు ఎలాంటి అంటే పీడియాట్రిషియన్ ఎలాంటి కేసెస్ ఎప్పటివరకు టేకప్ చేస్తారు? వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి అసలు? పిల్లల వ్యాధులకు సంబంధించి ఎండి కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళని పీడియాట్రిషియన్ అండ్ నియోనెటాలజిస్ట్ అంటాం. మళ్ళీ దాంట్లో ఇంకా స్పెషాలిటీ అప్పుడే పుట్టిన పిల్లలని, ప్రీమెచ్యూర్ బేబీస్ని, నెలలు నిండకుండా పుట్టిన బేబీస్ అనొచ్చు, లో బర్త్ వెయిట్ బేబీస్ అనొచ్చు, న్యూబార్న్ స్పెషలిస్ట్ అని వాళ్ళని అనొచ్చు. వాళ్ళని నియోనెటాలజిస్ట్ అంటాం. నియోనెటాలజిస్ట్ అంటే అప్పుడే పుట్టిన బేబీస్ నుంచి 28 డేస్ వరకు ఉండే బేబీని నియోనేట్, అప్పుడే పుట్టిన బేబీ నుంచి 28 డేస్ వరకు నియోనేట్ అంటాము. ఓన్లీ అది చూసే డాక్టర్ని నియోనెటాలజిస్ట్ అంటాం. కానీ మనకు సిద్దిపేటలో అందరము అన్ని 3 పీడియాట్రిక్స్ కావచ్చు, నియోనెటాలజీ కావచ్చు, పిఐసియు కావచ్చు, ఎన్ఐసియు కావచ్చు, అందరం వీఆర్ ప్రాక్టీసింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద బ్రాడ్ స్పెషాలిటీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ నియోనెటాలజీ. పీడియాట్రిక్స్ ఎస్పెషల్లీ 1 ఇయర్ నుంచి 18 ఇయర్స్ అనే ఏజ్ గ్రూప్ని పీడియాట్రిక్స్ ఏజ్ గ్రూప్ అంటాం. వీళ్ళ చూసే డాక్టర్ని పీడియాట్రిషియన్ అంటాం. సో పీడియాట్రిషియన్ నియోనెటాలజీ అనేది ఇది. ఇప్పుడు మనకున్న దాంట్లో అంటే పిల్లలకి సంబంధించి సీజనల్గా డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నింటికి సంబంధించి ఇంత సీజనల్గా అంటే పిల్లలు సిక్ అవుతుంటారు, బట్ ఇంత సీజనల్గా వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువగా అటాక్ అయ్యే డిసీజెస్ ఏంటి? పిల్లలకి ఆల్మోస్ట్ మీరు ఏ హాస్పిటల్ అన్నా చూడండి, పిల్లల హాస్పిటల్ అనగానే రోగులతోటి కిటకిటలాడుతుంటుంది. ఎందుకు? అసలు నిజంగానే పిల్లలు సిక్ అవుతారా, లేకపోతే తక్కువ మంది డాక్టర్లు ఎక్కువ మంది రోగులు ఉన్నారా? దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పిల్లలు ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఒక ఏజ్ 10 ఇయర్స్ 8 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. పుట్టగానే వాళ్ళకి 3rd డే లేదా 2nd డే జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొంచెం పెద్దగానే వెదర్ కూల్గా ఉందనుకోండి, చలికాలంలో బ్రాంక్యోలైటిస్ రావచ్చు, నిమోనియా రావచ్చు, ఎండాకాలంలో ఎండలో బాగా ఆడితే వడదెబ్బ రావచ్చు, మోషన్స్, వామిటింగ్స్, ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అందుకనే పిల్లల్లో డిసీజెస్ అనేటివి చాలా కామన్. మళ్ళీ చాలామంది ఏమనుకుంటారు, డిసీజెస్ వస్తున్నాయి ఊరికే మా బాబు సిక్ అవుతుండేమో, మా బాబుకి ఏదో ప్రాబ్లం ఉందేమో అని అనుకుంటారు. కానీ వాళ్ళు సిక్ అవుతూ స్లోలీ దే విల్ డెవలప్ ఇమ్యూనిటీ. మనకందరికీ రోగనిరోధక శక్తి ఎలా వస్తుంది అంటే ఏదో ఒక చిన్న డిసీజ్తో పాటు టీకాలు తీసుకుంటూ అట్లా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది పిల్లలకి. సీజనల్ డిసీజెస్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సీజన్ వైరల్ ఫీవర్స్, తర్వాత డెంగ్యూ జ్వరం, మళ్ళీ నిమోనియా, తర్వాత ఫ్లూ లైక్ ఇల్నెస్ అంటే సర్ది దగ్గు జ్వరం, ఇవి రొటీన్గా చూస్తున్న వ్యాధులు. ఇప్పుడు ముఖ్యంగా ఒక బాబు సిక్ అయ్యాడు, చాలా ఎన్ఐసి అంటే మీరు అన్నట్టు నియోనెటాలజీ కావచ్చు, లేకపోతే పీడియాట్రిషియన్ కావచ్చు, బాబు చాలా సిక్ అయిపోయాడు, ఎన్ఐసిలో అడ్మిట్ చేశారు. సో దానికి సంబంధించి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళు ఆ జబ్బును బట్టి ఎన్ని రోజులు కోలుకునే అవకాశం ఉంటుంది, అసలు ఆ ఎన్ఐసిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ఐసికి సంబంధించి ఇంకేమైనా పిఐసియు అలాంటి వాటన్నిటి గురించి ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎన్ఐసియు అంటే నార్మల్గా ఎన్ఐసియు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. మనకి పెద్దలు ఎవరైనా బాగా సీరియస్గా ఉంటే ఐసీయూలో ఎలా పెడతామో, అప్పుడే పుట్టిన బేబీస్కి నిజంగానే ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే ఎన్ఐసియు నీకు అంటాం, దాంట్లో అడ్మిట్ చేస్తాం. అక్కడ ఏముంటుంది ఎన్ఐసియూలో? వార్మర్స్ ఉంటాయి. మనకు బయట బెడ్స్ ఎలా ఉంటాయో అప్పుడే పుట్టిన బేబీస్కి చిన్న బ్యాసినెట్ ఆర్ తర్వాత వార్మర్స్ ఉంటాయి. దాంట్లో బేబీని అడ్మిట్ చేస్తాం. వాళ్ళకి ఏదైనా దమ్ము రావడం, పుట్టగానే ఉమ్మనీరు మింగిందని చెప్పి దమ్ము వస్తే ఆక్సిజన్ ఇవ్వడం, లేదా 2nd డే 3rd డే జాండీస్ వస్తే ఆ జాండీస్ తగ్గడానికి ఫోటోథెరపీ యూనిట్స్ ఉంటాయి, ఫోటోథెరపీ పెడతాము. నిజంగానే బేబీకి ఏదైనా గుండెకి సంబంధించిన వ్యాధి ఉన్నా, లేదా ఊపిరితిత్తులు సరిగ్గా పెరగలేదా అని అంటే వాటికి ఏమన్నా అవసరం ఉంటే బబుల్ సిప్యాప్ పెడతాము. తర్వాత వెంటిలేటర్ ఉంటుంది, వెంటిలేటర్ ఇస్తాం. వెంటిలేటర్ ఎవరికి పెడతామంటే నిజంగానే లంగ్స్ అస్సలు డెవలప్ కాలేదు, ప్రీమెచ్యూర్ బేబీ
8th మంత్లో పుట్టింది, 7th మంత్లో పుట్టింది అంటే వాళ్ళకి ఏ గ్యాప్ అయితే ఉందో 9 నెలలకు పుట్టాల్సిన గ్యాప్ అన్ని రోజులు కాకుండా కొంచెం ఒక స్టేజ్కి వచ్చేంత వరకు బేబీ పాలు తాగే స్టేజ్కి వచ్చేంత వరకు ఐసీయూలో ఉండాల్సి ఉంటుంది. దాన్నే నీకు ట్రీట్మెంట్ అంటాం. పిఐసియులు పిఐసియు అంటే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. మీరు వేరే ఏ స్పెషాలిటీస్ చూసినా వాళ్ళకి సర్జికల్ డాక్టర్కి ఎస్ఐసియు ఉంటుంది, తర్వాత మెడికల్ డాక్టర్కి ఎంఐసియు ఉంటుంది పెద్దవాళ్ళకి. కానీ పీడియాట్రిషియన్కి 2 ఐసీయూలు ఉంటాయి, ఒకటి ఎన్ఐసియు ఒకటి పిఐసియు. పిఐసియు అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 28 days వరకే ఎన్ఐసియు బేబీస్ని ఎన్ఐసియులో ఉంచుతాం. పిఐసియులో ఎవరిని ఉంచుతాం? 1 month నుంచి 18 years వరకు ఎవరు సిక్ అయినా అక్కడే ఉంచుతాం. సో వాళ్ళని ఎందుకు సపరేట్ చేస్తున్నాం అంటే ఎన్ఐసియు బేబీస్ చాలా సెన్సిటివ్. ఇప్పుడు వీళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్ వాళ్ళకి వస్తే దే కెనాట్ సర్వైవ్. ఆ సెప్సిస్ కనుక అడల్ట్ బేబీకి వచ్చినాక చిన్న బేబీకి వచ్చింది అనుకోండి, ఆ బేబీ బతకడం చాలా కష్టం. అందుకని సపరేట్ చేస్తాం. పిఐసియు అంటే పెద్ద పిల్లలకి, ఎన్ఐసియు అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 28 days వరకు. వీళ్ళకి సంబంధించి ఎన్ఐసిలో ఉంచినప్పుడు కూడా అంటే ఫీవర్ అట్లాంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తొందరగా తగ్గనప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువగా అయితే అంటే ప్రాబ్లం అది బ్రెయిన్ పైన ఏమైనా ఎఫెక్ట్ చేసే అవకాశం? ఎగ్జాక్ట్లీ. ఈ దాన్ని నియోనేటల్ సెప్సిస్ ఆర్ లేట్ ఆన్సెట్ సెప్సిస్ అంటాము. గుడ్ క్వశ్చన్. అది బ్రెయిన్ పైన ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ బేబీకి వచ్చిన స్ట్రాంగ్ ఇన్ఫెక్షన్ తట్టుకోదు అన్నట్టు. ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్ నుంచి బ్రెయిన్కి సోకడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే వాళ్ళకి ముందే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ప్రొఫైలాక్టిక్గా ఇంజెక్షన్స్ పెట్టుకోవడం, ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటే కొంచెం హయ్యర్ యాంటీబయాటిక్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది. అప్పుడు నియోనేటల్ మెనింజైటిస్ అలా ఏమైనా వస్తే 21 days ఖచ్చితంగా ఇంజెక్షన్స్ తీసుకోవాలి. అది ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే చిన్న వెన్నుపూస నీరు పరీక్ష తీసి కన్ఫర్మ్ చేసుకొని వచ్చింది అంటే 21 days ఇంజెక్షన్స్ తప్పకుండా తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత మళ్ళీ అది ఎఫెక్టివ్ చూపే అవకాశం ఉంటుందా? చాలామంది ఈ డౌట్ బాగా అడుగుతుంటారు. సార్ మేము ఈ మందులు వాడుతున్నాం, ఇంజెక్షన్ తీసుకుంటున్నాం, దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఇన్ఫెక్షన్స్ వస్తాయా, అది తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందా అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది. మళ్ళీ డాక్టర్ రాసిన తర్వాత 3 daysకి ఓకే కాగానే మధ్యలో ఆపేయడము ఇటువంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల పేషెంట్కే నష్టం కానీ వేరే వాళ్ళకి ఎవరికి నష్టం ఉండదు. ఎందుకు అంటే ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయినాకనే డాక్టర్ ఇంత రోజులు తీసుకోవాలి, ఇన్ని డేస్ తీసుకోవాలి అనేది చెప్తాడు. ఉదాహరణకి ఇప్పుడు మెనింజైటిస్ అన్నాను, మెనింజైటిస్కి ఖచ్చితంగా 21 days తీసుకోవాలి. లేదు సాధారణ బ్లడ్ ఇన్ఫెక్షన్ 5 రోజులు సరిపోతుంది. కానీ 3 రోజులు వాడడం, 2 రోజులు వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇప్పుడు మనందరికీ ఒక పెద్ద విపత్తు. ఫ్యూచర్లో ఏదైనా వస్తుంది అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్సే. అది మనకు రాకూడదు అంటే సూచించిన మేరకు ఖచ్చితంగా వాడాలి. అది 5 రోజుల, 7 రోజుల, 10 రోజుల, 14 రోజుల. మీరు అన్నట్టుగా సీజనల్ డిసీజ్లో వచ్చిన అంటే న్యూబార్న్ బేబీస్లో అయినా సరే పుట్టిన 28 days వరకు ఆలోపు లేకపోతే పీడియాట్రిషియన్ ఈ ఏజ్లో అయినా సరే అంటే టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? చాలా చాలా ఎక్కువ. అసలు చిల్డ్రన్ అనేవాళ్ళు చాలా వల్నరబుల్. పెద్దవాళ్ళకంటే ఎక్కువ సిక్ అయ్యే పేషెంట్స్ ఎవరు ఉంటారు అంటే మ్యాక్సిమం పిల్లలే. మీరు ఎక్కడైనా చూడండి, మా పిల్లలు సిక్ అయ్యారు, మా బాబుకి డెంగ్యూ జ్వరం వచ్చింది, మా బాబుకి నిమోనియా వచ్చింది అని రొటీన్గా ఇది వినబడుతూనే ఉంటుంది మనకి. ఎప్పుడు వర్షాకాలం నుంచి ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ ఎండింగ్ వరకు. ఈ టైంలోనే ఎందుకు పిల్లలు సిక్ అవుతారు అంటే మన చుట్టూ చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అది వైరస్ కావచ్చు, పారాసైట్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు. అవి మన బాడీలోకి ఈ సీజన్ వెదర్ కూల్గా ఉన్నప్పుడు మన బాడీలోకి అవి ఈజీగా ఎంటర్ అవుతాయి. ఈజీగా ఎంటర్ అవ్వడం వల్ల పిల్లలు అనేవాళ్ళు సిక్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డెంగ్యూ ఉంది. డెంగ్యూకి మంచి బ్రీడింగ్ సీజన్ ఎప్పుడు? వర్షాకాలం వాటర్ అక్కడ కలెక్ట్ అవుతుంది. మాన్సూన్ వర్షం పడగానే ఎక్కడ పడితే అక్కడ వాటర్ కలెక్ట్ అయినప్పుడు వాటర్ నుంచి మస్కిటో అనేది పుట్టి ఆ మస్కిటో కాటు వల్ల వచ్చే జబ్బు డెంగ్యూ వ్యాధి. దీనికి ముందుగా మనం అనుకున్నట్టుగా అంటే పిల్లలకి ఇలాంటివి రావడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సో ఎన్ఐసి కేర్లో కానీ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కానీ
చాలా వరకు చాలా సఫర్ అవుతుంటారు, బట్ ఆ స్టేజ్లో వాళ్ళకి తెలియదు కాబట్టి. సో ఇవి ముందుగానే రాకుండా, అంటే మనం పుట్టగానే న్యూ బార్న్ బేబీకి కొన్ని టీకాలు వేస్తాం. సో వాటి గురించి చాలా మందికి తెలియదు, వేయించుకుంటారు అంతేగాని ఎందుకు వేయించుకుంటారని తెలియదు. ఒకసారి చెప్పండి. ఈ టీకాల వల్ల చాలామంది పిల్లలకి వ్యాధి నిరోధక టీకాలు అని అంటాం. చాలామందికి ఓన్లీ టీకాలు ఏవో సూది ఇస్తారు పుట్టగానే అని చెప్పి తెలుసు, కానీ అసలు అవి ఎందుకు ఇస్తారు, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఈ వ్యాధి నిరోధక టీకాలు అంటే ఇప్పుడు ఉదాహరణకి పుట్టగానే 3 టీకాలు ఇస్తారు. ఏమేమి ఇస్తారు? బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్ బి. బీసీజీ అంటే టీబీ అనే జబ్బు రాకుండా ఉండడానికి బేబీకి ఇచ్చే టీకా అది. ఓపీవీ అంటే పోలియో చుక్కలు, 2 చుక్కలు నోటి ద్వారా ఇస్తే బేబీకి పోలియో రాకుండా పోలియో రాకుండా ఉండడానికి. తర్వాత హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అంటే లివర్కి సంబంధించిన జబ్బు, జాండీస్, లివర్కి సంబంధించిన జాండీస్ రాకుండా ఉండడానికి ఇచ్చే టీకా. ఇవి కాకుండా ఇంకా చాలా టీకాలు ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. ఆ టీకాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి వ్యాధి రాకుండా నివారించవచ్చు మనం. న్యూ బార్న్ బేబీలో జనరల్గా అంటుంటారు పుట్టగానే పసరికలు అనే పిల్లలు వస్తూ ఉంటాయి అంటారు. అసలు న్యూ బార్న్ బేబీలో జాండీస్ అసలు ఎందుకు వస్తాయి? అంటే కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకున్న ఆహారం వలన, లేకపోతే సంథింగ్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైనా సంథింగ్ ఆ విధంగానా? ఈ జాండీస్ రావడానికి కూడా మనం టైం, అంటే ఒక 3 days తర్వాత వచ్చింది అని, దాని పర్సంటేజ్ ఎంత ఉండాలి? ప్రతి పిల్లల్లో ఉంటుందా అసలు ఈ జాండీస్? నియోనేటల్ జాండీస్ అంటాం దీన్ని. నియోనేటల్ జాండీస్ ఎవరికి వస్తుంది? నార్మల్గా 48 hours తర్వాత 7 days వరకు వచ్చే ప్రతి బేబీకి వస్తుంది జాండీస్. కాకపోతే కొద్దిమందికి ఎక్కువ, కొద్దిమందికి తక్కువ. ఎక్కువగా అంటే ఎంత? more than 13, more than 12. అది కూడా అవర్స్ ఆఫ్ లైఫ్ని బట్టి ఉంటుంది. 48 hours దాటింది అంటే 13 above, 12 above మనం జాండీస్ అంటాం. అప్పుడే పుట్టిన బేబీకి 7 కూడా జాండీసే. అప్పుడే పుట్టిన వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది, అవి వెరీ రేర్ కాజెస్ ఉంటాయి. జనరల్గా చూసేది ఫిజియలాజికల్ జాండీస్. మళ్ళీ తర్వాత కొన్ని ప్యాథలాజికల్ జాండీస్ కూడా ఉంటుంది. ప్యాథలాజికల్ అంటే ఏదైనా జబ్బు వల్ల, లైక్ మదర్కి టార్చ్ ఇన్ఫెక్షన్, మీరు అన్నట్టు మదర్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి బేబీకి జాండీస్ పెరగడం, లేదా మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండడం, బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వేరే ఉంటే కూడా జాండీస్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది కాకుండా అసలు ఎందుకు వస్తుంది అంటే, సాధారణంగా నార్మల్ మనిషికి ఆర్బీసీ కణాలు అనేవి 120 days బతుకుతాయి మన శరీరంలో. అదే న్యూ బార్న్ బేబీలో జస్ట్ 28 days మాత్రమే ఉంటుంది దాని లైఫ్, న్యూ బార్న్ ఆర్బీసీస్. మళ్ళీ లివర్ అనేది ఇంకా అప్పుడే మెచ్యూర్ అవ్వదు. మెల్లగా బేబీ పాలు తాగుతూ అప్పుడు లివర్ మెచ్యూర్ అవుతుంది. ఇదొకటి. మళ్ళీ ఎంట్రోహెపాటిక్ సర్క్యులేషన్ అంటాం, అంటే బేబీ డైజెస్టివ్ సిస్టమ్ ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల జాండీస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఈ 3 to 4 ప్రైమరీ రీజన్స్ వల్ల జాండీస్ ఎక్కువ అవుతుంది. ఈ జాండీస్లో కూడా మనం వైట్ అండ్ ఎల్లో అనుకుంటాం. సో పిల్లల్లో న్యూ బార్న్ బేబీస్లో ఎక్కువగా ఎల్లో వస్తాయి. వాళ్ళకి వైటీ అంటే ఉన్న ఏజ్లో అప్పుడు వైటీ ఫామ్ అయ్యే అవకాశం లేదా? చాలామంది జాండీస్ అనగానే సార్ ఎల్లో జాండీసా వైట్ జాండీసా అని అంటారు. జాండీస్ అనేది ఒకటి ఎల్లో జాండీస్, వైట్ జాండీస్ అనేది ఉండదు. వైట్ జాండీస్ ఈజ్ నథింగ్ బట్ రక్తహీనత, పేలర్. అంటే ఇప్పుడు బ్లడ్ చాలా తక్కువ ఉంది, 3 ఉంది, 13 ఉండాల్సిన బ్లడ్ 3 ఉంది, 2 ఉంది అంటే వాళ్ళ కళ్ళు ఫుల్ వైట్గా ఉంటాయి. దాన్ని వాళ్ళు వైట్ జాండీస్ అని నార్మల్గా విలేజ్లో యూజ్ చేసే వర్డ్, కానీ దెర్ ఈజ్ నో వైట్ జాండీస్ యాజ్ సచ్. ప్యాలర్ని లేదా అనీమియా, రక్తహీనతని మనం వైట్ జాండీస్ అని వాళ్ళు అంటారు అంతే. అట్లాగే దీనికి సంబంధించి పిల్లల్లో చాలా వరకు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు రైర్గా మనకు వచ్చి సి క్రియాటిన్ అనేది అది ప్రోటీన్ పెరగడం, హెవీగా పెరగడం వల్ల దీంతో ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని డాక్టర్ చెప్పడం. ఈ ఇన్ఫెక్షన్ తరచుగా రావడానికి కారణం ఏంటి? మీరు చాలామంది సార్ మొన్న వేరే హాస్పిటల్కి వెళ్ళాము, టెస్టులు చేశారు, సి రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువగా వచ్చింది. అసలు సి రియాక్టివ్ ప్రోటీన్ అంటే ఏంది, ఇది ఎందుకు చేస్తాం టెస్ట్? లేదా మీరు పోయిన ప్రతిసారి సిఆర్పి చేయడము, ప్రతిసారి సిఆర్పి పెరిగిందని చెప్పి అడ్మిట్ అవ్వడము, ఇది ఎందుకు జరుగుతుంది? మీరు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఫస్ట్ ఏదో జబ్బు ఉంది అని వెళ్తారు, లైక్ జలుబు, దగ్గు, జ్వరం వచ్చిందని వెళ్తారు. ఫస్ట్ సార్ అడిగేది ఎన్ని రోజుల నుంచి జ్వరము, 1 day 2 days అని అడుగుతాడు.
లేదా 3 days అయింది సార్, 1 week అయింది సార్ అని అంటాడు. వైరల్ ఫీవర్ అనుకోండి, వైరల్ ఫీవర్లో మ్యాక్సిమం సిఆర్పి అనేది పెరగదు. ఓన్లీ కొన్ని వైరస్లు, అడినో వైరస్ అట్లాంటి రేర్ వైరస్లు ఉంటాయి, వాటిలో పెరుగుతుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో సిఆర్పి అనేది పెరగదు. అక్కడ డాక్టర్ 2 days 3 days అని ఎందుకు అడుగుతున్నాడు అంటే వైరల్ ఫీవర్ 2 daysలోనే తక్కువైపోతుంది మ్యాక్సిమం. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, అది 2 days కాదు, 3 days 4 days అలా పర్సిస్టెంట్గా ఉంటుంది. టు డిఫరెన్షియేట్ ఇది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేదా ఇది నిమోనియా ప్రాబ్లమా, ఇంకేదైనా మెదడుకి సంబంధించిన ఇన్ఫెక్షన్ అని తెలుసుకోవడానికి డాక్టర్ సిఆర్పి టెస్ట్, సిబిపి టెస్ట్, ఈఎస్ఆర్ ఈ టెస్టులు రాస్తాడు. సిఆర్పి టెస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పెరుగుతుంది, లేదా ఇన్ఫ్లమేషన్ ఒక్కొక్కసారి మన శరీరంలో ఏదైనా ఒక ప్రతిచర్య అంటే ఆటో ఇమ్యూన్ రియాక్షన్ జరిగినప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా దాని వాల్యూ 6, అది కనుక 200 300 అవుతుంది అంటే అదేదో ఇమ్యూన్ రియాక్షన్ వల్ల పెరుగుతుంది అని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా సార్ ఇప్పుడు మనం అంటే సీజనల్గా అనుకున్నప్పుడు ఎక్కువగా అంటే వాతావరణం చల్లగా అయినప్పుడు న్యూమోనియా అనేది వస్తుంది అనుకుంటాం. దీనికి సంబంధించి దగ్గు జలుబు అయినప్పుడు నంజులాగా ఫామ్ అవుతుంది. దానికి సంబంధించి మనం పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లి కూతలు లాంటి సౌండ్ రావడం, వాళ్ళు నిద్రపోయినప్పుడు గురక పెట్టినప్పుడు కూడా ఇక్కడ లోపలికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతుంటాయి. న్యూమోనియాలో అసలు వాళ్ళకి అటాక్ అయినప్పుడు అసలు ఏం జరుగుతుంది, దాని ట్రీట్మెంట్ ఏ ఉంటుంది? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది దాంతో బాధపడుతున్నారు. దానికి సంబంధించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. న్యూమోనియా అంటే మనకి పిల్లల్లో ఎవరికైనా ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఊపిరితిత్తులు, ఇవి ఊపిరితిత్తులు, ఇది రైట్ సైడ్ ఊపిరితిత్తు, ఇది లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తు, ఇది మనం గాలి తీసుకునే గొట్టం. చాలామంది ముక్కులనే సౌండ్ రాగానే సార్ నంజు వచ్చిందా సార్, నంజు వచ్చిందా సార్ అని అడుగుతుంటారు. అంటే ముక్కుల శబ్దం వస్తే అది నంజు కాదు, వాళ్ళకి ముక్కు కొంచెం నేరో ఉండడం లేదా సింపుల్ సర్దై ఉంటుంది. నిమోనియా అని అంటే లంగ్కి వచ్చే ఇన్ఫెక్షన్, ఈ ఊపిరితిత్తుకి వచ్చే ఇన్ఫెక్షన్. మీరు ఇక్కడ డాట్స్ చూస్తున్నారా, ఈ డాట్స్ అనేటి నిమోనియా ప్యాచ్. ఇది ఐదర్ అప్పర్ లోబ్ అంటే ఇక్కడ నిమోనియా రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ, లేదా 2 sides, దీన్ని నిమోనియా అంటాం. మీరు ఇందాక అన్నట్టు పిల్లి కూతల శబ్దం అంటే ఈ గాలి తీసుకునే గొట్టం, ఈ ఎయిర్వే కనుక బిగుసుకుపోతే అప్పుడు పిల్లి కూతలు వస్తాయి, దమ్ము వస్తుంది. నిమోనియా అంటే ఓన్లీ ఇక్కడ లంగ్స్కి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దాన్ని లోబార్ నిమోనియా అంటాం. బ్రాంకోనిమోనియా, సివియర్ బ్రాంకోనిమోనియా అంటే 2 ఊపిరితిత్తులకు వస్తే సివియర్ బ్రాంకోనిమోనియా. దీంట్లో మళ్ళీ వైరల్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియల్ అయి ఉండొచ్చు, చాలా కారణాలు ఉంటాయి. సాధారణంగా బ్యాక్టీరియల్ నిమోనియా చూస్తాం. మనకు వచ్చిన న్యూమోనియా అనేది 2 ఊపిరితిత్తుల్లో వచ్చింది, చాలా సివియర్గా అయ్యే ప్రమాదం ఉంటుంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? 2 ఊపిరితిత్తులకు వచ్చింది అంటే సివియర్ నిమోనియా. అది సివియర్ నిమోనియాకి ట్రీట్మెంట్ ఏముంటుంది? దమ్ము తీస్తే ఆక్సిజన్, నిమోనియా తగ్గడానికి ఇంజెక్షన్స్, ఐవి యాంటీబయాటిక్స్. అంత సివియారిటీ దమ్ము తీస్తున్న పేషెంట్ తినలేడు కాబట్టి ఐవి ఫ్లూయిడ్స్, గ్లూకోజ్లు, ఐసీయూలో నార్మల్ కేర్లో ఉండడం, ఇది రొటీన్ ట్రీట్మెంట్. ఇది రాకుండా ఉండడానికి ప్రివెంట్ ఎలా చేయాలి అంటే మళ్ళీ నిమోనియా టీకా ఉంటుంది, అది బూస్టర్ డోసులు తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీరు అన్నట్టుగా న్యూమోనియాకి సంబంధించి వ్యాక్సిన్ వేసుకుంటే ఖచ్చితంగా అది మళ్ళీ మనకి అటాక్ అవ్వదని చెప్పొచ్చా? మ్యాక్సిమం ఆల్మోస్ట్ మనకి డాటా కానీ రీసెర్చ్ కానీ ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి 4 డోసులు నిమోనియా అంటే ఫస్ట్ 6 weeks, 10 weeks, 14 weeks ఈ 3 టీకాలు కాకుండా బూస్టర్ డోస్ సంవత్సరం నుంచి 15 నెలల టైంలో 4 డోసులు ఫినిష్ చేశాడు అనుకోండి, వాళ్ళకి ఆల్మోస్ట్ 80 నుంచి 90% నిమోనియా రాదు అని చెప్తున్నాయి. ఇంకొకటి సార్, చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది కూడా, మీరు సర్ది అయినప్పుడు గురక శబ్దం లాగా, అంటే మనకి ఇక్కడ వాళ్ళకి లోపల గురక లాగా వస్తుంది. అది వచ్చినప్పుడు నార్మల్గా మన నంజు ఫామ్ అయింది అని చెప్పి డాక్టర్ అడ్మిట్ చేసుకొని తీసేయాలి అంటారు. సో అలాంటివి తీసేయొచ్చా? అసలు ఫ్రీ అవుతుందా? మళ్ళీ ఆ సౌండ్ అనేది రాకుండా పోతుందా? ఇది చాలామంది రొటీన్గా అడ్మిట్ అయ్యే పేషెంట్స్ కానీ, ఓపీల పేషెంట్స్ కానీ చాలామంది సార్ పుట్టగానే కూడా కొంచెం సౌండ్ వస్తుంది అనగానే సార్ నంజు తీసేయండి సార్, నంజు తీసేయండి సార్ అని అంటాడు. అసలు నంజు నిజంగానే తీసేయచ్చా, తీసేయరాదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. నంజు తీసేయచ్చా అంటే సిక్రీషన్స్ మీరు అన్నట్టు ముక్కులో కానీ గొంతులో కానీ ఉంటే మాత్రమే తీసేయచ్చు. ఊపిరితిత్తులలో నంజు ఉంది, దాన్ని కరిగిస్తాము, అది మోషన్లో పోయేటట్టు చేస్తాము అనేది మొత్తం అపోహ మాత్రమే. మీకు ఇన్ఫెక్షన్ కనుక లంగ్స్లో ఉంటే అది ఇంజెక్షన్స్ ఇస్తేనే తగ్గుతుంది, అది అక్కడే రిజాల్వ్ అయిపోతుంది. అదేదో మనం ఏదో ఎక్విప్మెంట్ పెట్టి తీసేయడము,
మ్యూకస్ సక్కర్ పెట్టి తీసేయచ్చు నోజ్లో ఉన్నంత వరకు. నోజ్లో సిక్రీషన్స్ ఉన్నాయి, నోజ్ బ్లాక్ అవుతుంది, మనకు సర్దైనప్పుడు ముక్కులో చీమిడి కానీ మ్యూకస్ కానీ ఉంటుంది కదా, అది మ్యూకస్ సక్కర్తో తీసేయచ్చు. కానీ నిమోనియా వచ్చిన పేషెంట్కి నంజు తీసేయండి అంటే మాత్రం అది కంప్లీట్లీ ఫాల్స్, అది నమ్మకూడదు. న్యూమోనియా కావచ్చు, లేకపోతే నార్మల్ జలుబు అయినా కూడా డాక్టర్లు వెంటనే సజెస్ట్ చేసేది నెబులైజేషన్. ఈ నెబులైజేషన్లో మనకి ఎన్ని టైప్స్ ఉండే అవకాశం, అంటే దగ్గు ఉంటే ఒక నెబులైజేషన్ ఆ విధంగా పెట్టి ఎంతవరకు పెట్టి డోస్ ఎంతవరకు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో అందరి ఇళ్లలో వాడుతున్నారు, చాలామందికి చాలా అవసరమైన ప్రశ్న. నెబులైజర్ సర్ది కాగానే సార్ నెబులైజేషన్స్ రాయండి సార్, ఈ మందులు రాయండి సార్, అవి రాయండి సార్ అని అడిగే స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఒకప్పుడు నెబులైజర్ అంటేనే తెలియదు. సార్ అన్నట్టుగా ఇందాక నెబులైజర్ ప్రతి ఇంట్లో ఉంటుంది, అది అంత ఉపయోగమా? అస్సలు కాదు. జనరల్గా నెబులైజేషన్ అనేది ఇప్పుడు బాగా మిస్యూజ్ అవుతుంది, ఓవర్ యూజ్ అవుతుంది. నెబులైజర్ ఎప్పుడు పెట్టాలి? ఒకవేళ పేషెంట్కి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, గాలి ఆడట్లేదు, ఇందాక చెప్పినట్టుగా పైపులు బిగుసుకుపోయినాయి, మూసుకుపోయినాయి అంటేనే నెబులైజర్ అనేది వాడాలి. సాధారణ సర్దికి బ్యూడికాట్లు, లివోలిన్లు ఇవి వాళ్ళంతటా వాళ్ళే తీసుకొని మెడికల్ షాప్లో కొనుక్కొని పెట్టుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం, అస్సలు వాడకూడదు. అది మీరు వాడాల్సిందల్లా నెబులైజేషన్ డాక్టర్ సూచన మేరకే వాడాలి. తర్వాత మీ అంతటా మీరు పెట్టుకుందాము అనే ప్రయోగం మాత్రం అస్సలు చేయొద్దు. దాంట్లో యూజ్ చేసే సేఫెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంది అంటే హైపర్టోనిక్ సలైన్, అంటే 3% నార్మల్ సలైన్ లేదా హైపర్ నెబ్ అని దొరుకుతుంది. అది వేసుకొని సింపుల్ ముక్కు దిబ్బడై లేదా ముక్కు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటే వాడచ్చు. కానీ ఊరికేనే బ్యూడికాట్స్, లివోలిన్స్ అవి తీసుకొని అస్సలు వాడద్దు, చాలా ప్రమాదకరం. వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండొచ్చు సార్? అంటే ఎంతవరకు సివియర్గా సీరియస్ అవ్వచ్చు? పేషెంట్కి మామూలుగా సర్ది ఉందండి, బ్యూడికాట్ పెట్టుకుంటున్నారు, అది అన్నెసెసరీ మెడిసిన్, అవసరమే లేదు అక్కడ. తర్వాత బ్యూడికాట్ తీసుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ టైం నిజంగానే దమ్ వచ్చింది, ఆ పేషెంట్కి 0.5 mg అనేది పనిచేయదు, నెక్స్ట్ 1.5 mg తీసుకోవడం, లేదా లోపల రెసెప్టార్స్ ఉంటాయి అన్ని, మనం ఇచ్చే మందు పోయి అక్కడ డిపాజిట్ అయ్యి లోపల బిగుసుకుపోయిన ఎయిర్వేస్ ఓపెన్ చేస్తారు. ఆ రెసెప్టార్స్ అనేటి మనం ఇచ్చే మందు సరైన మోతాదులో రాలేదు అని చెప్పి ఇంకా అట్లే బిగుసుకుపోతాయి. మీరు కొంచెం ఎక్కువ డోసు నెక్స్ట్ టైం ఇవ్వాల్సి వస్తుంది, అది పేషెంట్కే హాని. అన్నెసెసరీ మెడిసిన్ ఒకటి ఇస్తున్నాం, తర్వాత మళ్ళీ రెసెప్టార్స్ అనేటివి సెన్సిటివ్ పనిచేయవు, మనం ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్ మోతాదులో ఇచ్చినా కానీ పనిచేయదు. అప్పుడు ఏంది, పేషెంట్ రెస్పాన్స్ లేట్గా వస్తుంది, దానివల్ల దమ్ము తగ్గే సిచ్యువేషన్ ఉన్నా కానీ పెరుగుతుంది. ఇప్పుడు న్యూమోనియా ఇలాంటి పేషెంట్లో అంటే ఎన్ఏసీలో అడ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి, దాంట్లో మెడజోలం అని ఆ టైపు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఏమైనా వాళ్ళ పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే స్కిన్ ఊడిపోవడం, లేకపోతే పెద్ద పుండు లాంటివి కావడం, అలాంటి అసలు బాడీ రోగ నిరోధక శక్తిని బట్టి ఉంటుందా, లేకపోతే సడన్గా ఇంజెక్షన్ వల్లనే అలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది? ఇంజెక్షన్ వల్ల అయితే మీరు అన్నట్టు వేరే ఇన్ఫెక్షన్స్ అయితే రావు. మనం ఏ హాస్పిటల్ అయినా ఎలా వర్క్ చేస్తుంది అంటే పేషెంట్కి ఏ ఇన్ఫెక్షన్ ఉంది, దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ఏంది, అది సెలెక్ట్ చేసుకొని యాంటీబయాటిక్ అనేది ఇస్తూ ఉంటారు. మీరు అన్నట్టు పుండు అవ్వడం లేదా స్కిన్ ఊడిపోవడం అనేది ఎటువంటి సిచ్యువేషన్స్లో జరుగుతుంది అంటే పేషెంట్కి ఐవీ క్యాన్లో పెడతాము, ఆ ఐవీ క్యాన్లో ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు చెయ్యి ఉబ్బే అవకాశం ఉంటుంది, చెయ్యి ఉబ్బడము లేదా ఐవీ క్యాన్ల స్వెల్లింగ్ ఆర్ థ్రాంబోఫ్లెబైటిస్ అంటాము. థ్రాంబోఫ్లెబైటిస్ అయినప్పుడు దానివల్ల పేషెంట్ ఇంకా కమిలిపోవడము లేదా చర్మం ఊడిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ బిలిరూబిన్ అనే పిల్లల్లో ఏ విధంగా వస్తుంది అసలు? బిలిరూబిన్ అంటే నియోనేటల్ జాండిస్, అదే మీకు ఇందాక చెప్పింది. బిలిరూబిన్ హైపర్ బిలిరూబినీమియా, నార్మల్ బిలిరూబిన్ వాల్యూ 2 వరకు యాక్సెప్టబుల్ ఏ హ్యూమన్ బీయింగ్ అయినా, 2 కంటే ఎక్కువ ఉంది అంటే జాండీస్, అది పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలైనా సరే. కాకపోతే పిల్లలల్లో కొంచెం ఎక్కువ లిమిట్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇందాక చెప్పాం కదా, లివర్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, సెల్స్ తక్కువ లైఫ్ టైం ఉంటుంది, తర్వాత ఎంట్రోహిపాటిక్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, లివర్ ఎంజైమ్స్ ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల జాండీస్ అనేది బిలిరూబిన్ పెరిగితే దాన్ని హైపర్ బిలిరూబినీమియా ఆర్ నియోనేటల్ జాండీస్ అంటాం. అది ముఖ్యంగా చాలా వరకు పుట్టిన పిల్లల్లో వాళ్ళు పుట్టగానే ఊపిరి పడుతూ ఉంటారు, అది పుట్టిన పిల్లల్లో ఉంటుంది. అలాగే కొంత వాళ్ళు పెరుగుతున్నా కూడా వాళ్ళు ఏడ్చినప్పుడు ఊపిరి పడుతూ ఉంటారు, మనం చాలా భయపడుతుంటాం. అసలు అది ఎందుకు వస్తుంది?
పిల్లలు ఊపిరి పట్టడం అనేది మనం సాధారణంగా పుట్టగానే వచ్చే సమస్య, ఎమర్జెన్సీ అదిగా. పుట్టగానే ఖచ్చితంగా ఏ బేబీ అయినా ఏడవాలి. ఫుల్ ఏడ్చింది అంటే లంగ్స్ ఇందాక చెప్పినట్టుగా ఈ లంగ్స్ కడుపులో ఉన్నప్పుడు మొత్తం ఉమ్మ నీరులో వాటర్తో పాటు లంగ్స్లో కూడా వాటర్ ఉంటుంది. సో కడుపులో ఉన్నప్పుడు ఓన్లీ ప్లాసెంటా మాత్రమే బేబీకి ఆక్సిజన్ అనేది అందిస్తూ ఉంటుంది, లంగ్స్ పనిచేయవు. పుట్టిన తర్వాత ఇమీడియట్ క్రై, పుట్టగానే వచ్చే క్రై, ఆ క్రై చాలా ఇంపార్టెంట్ ఏ బేబీకి అయినా సరే. క్రై రాలేదు, ఏడవలేదు అంటే దాన్ని దమ్ము పట్టింది అని అంటారు, ఆర్ సెకండరీ యాప్నియా. మీకు చెప్పాలి అంటే యాప్నియా. అది వచ్చింది అంటే డాక్టర్ ఏం చేస్తాడు, సడన్గా ఇట్లా అంబు బ్యాగ్ అని ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ఉంటుంది, అది పెట్టి ఇట్లా 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 గాలి ఇస్తాం. ఎందుకంటే లంగ్స్ ఓపెన్ కావాలి, గాలి శ్వాస అందాలి అని చెప్పి. అప్పుడు క్రై వచ్చింది అంటే మంచిది. అప్పుడు కూడా క్రై రాలేదు అంటే డైరెక్ట్గా ట్యూబ్ అంటే ఊపిరితిత్తులకి లారింగోస్కోప్ ద్వారా ఊపిరితిత్తులకి ట్యూబ్ వేసి ఆక్సిజన్ అందిస్తాం బ్యాగ్ తోటి, అంబు బ్యాగ్ తోటి. ఆక్సిజన్ అందించిన తర్వాత బేబీకి లంగ్స్ ఓపెన్ అయ్యి అప్పుడు బేబీ క్రయింగ్ వచ్చి బ్రీదింగ్ మంచిగా తీసుకుంటుంది అంటే మనకి బేబీ అనేది కొంచెం సేఫ్ అన్నట్టు. మీరు అన్నట్టు పెద్ద పిల్లల్లో కూడా దమ్ము పట్టడం అని అంటారు, దాన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటారు. అది వేరు మళ్ళీ, ఇది డిఫరెంట్ అది డిఫరెంట్. బ్రెత్ హోల్డింగ్ స్పెల్ ఎవరికి వస్తుంది, రక్తం తక్కువ ఉన్న పిల్లల్లో, తర్వాత గుండె జబ్బులు ఏదైనా ఉన్న వాళ్ళల్లో, మళ్ళీ కొద్దిమందికి గారాబం ఎక్కువగా ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీస్. ఒకసారి తల్లి దగ్గర ఏడుస్తుందని చెప్పి తాత ఎత్తుకోవడం, తాత దగ్గర ఏడుస్తుందని చెప్పి మళ్ళీ డాడీ ఎత్తుకోవడం, డాడీ దగ్గర ఏడుస్తుందని చెప్పి మామ ఎత్తుకోవడం వల్ల వాళ్ళు నాకు ఏదైనా కావాలి అనే జిద్ది చేయడాన్ని కూడా బ్రెత్ హోల్డింగ్ స్పెల్ రొటీన్గా చూసేది. అలాగే న్యూ బార్న్ బేబీస్, మనం 7 మంత్లో డెలివరీ అంటే బేబీ వచ్చిందంటే కొంచెం యాక్టివ్గానే ఉంటుంది, 8 మంత్లో అయితే చాలా వరకు రిస్క్. అది అనడానికి అంటే 7 మంత్లో ఏ విధంగా ఉంటుంది కండిషన్, 8 మంత్లో ఏ విధంగా ఉంటుంది, సో పూర్తిగా టైం అయిపోయిన తర్వాత కండిషన్ ఏ విధంగా అంటే ఏది రిస్క్గా ఉండే అవకాశం ఎక్కువ? చాలామంది పెద్ద మనుషులు ఊర్లలో మనం అడిగితే, సార్ 7 నెలల్లో పుడితే బతుకుతారు కానీ 8 నెలల్లో పుడితే బతకరు సార్ అని అంటారు. దీనికి సైంటిఫిక్ రీజన్స్, ప్రీటర్మ్ 7 నెలల్లో పుడితే ప్రీటర్మ్ అంటాం, 8 నెలల్లో నుంచి 9 నెలల మధ్యలో పుడితే లేట్ ప్రీటర్మ్ అంటాం. దానికి రీజన్ పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు కానీ లేట్ ప్రీటర్మ్ బేబీస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది ఏ డాక్టర్కైనా. ఎందుకంటే వాళ్ళకు వచ్చే కొన్ని డిసీజెస్ కూడా అవి చాలా లైక్ పీపీహెచ్ఎన్ కావచ్చు. పీపీహెచ్ఎన్ అంటే ఊపిరితిత్తులకు బీపీ రావడము, మళ్ళీ తర్వాత జాండీస్ కావచ్చు, సెప్సిస్ అంటే బేబీకి వచ్చే ఇన్ఫెక్షన్ కావచ్చు, ఊపిరితిత్తులలో నిమోనియా కావచ్చు. ఇవన్నీ లేట్ ప్రీటర్మ్ బేబీస్ ఆర్ నోటోరియస్ అని ఏ నియోనెటాలజిస్ట్ని అడిగినా చెప్తారు. అవి ఎందుకు అంటే వాటికి వచ్చే జబ్బులు లేట్ ప్రీటర్మ్కి కొన్ని సెలెక్టెడ్ డిసీజెస్ ఉంటాయి, వాటి అవుట్కమ్ కూడా బ్యాడ్గా ఉంటుంది. అందుకనే వాళ్ళు పెద్ద మనుషులు అలా అన్నారేమో అనిపిస్తుంది. ప్రీమెచ్యూర్ బేబీ 7th మంత్లో పుట్టే బేబీ లైక్ 28 వీక్స్ 29 వీక్స్ ఎంత కష్టపడ్డా ఆ బేబీ మంచిగా బయటకు పడుతుంది. కానీ ఈ 8th మంత్ బేబీసే కొంచెం టఫ్. 7th మంత్లో వచ్చే బేబీస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అది మళ్ళీ సేమ్ హైపోగ్లైసీమియా, తర్వాత సెప్సిస్, హైపోకాల్సిమియా కాల్షియం తగ్గడము, మళ్ళీ హైపోథర్మియా అంటే బాడీ కూల్గా అయిపోవడం, ఇటువంటి డిసీజెస్ చూస్తూ ఉంటాం. ఈ వెయిట్ అనేది మనం అనుకున్నట్టు 7 మంత్లో కావచ్చు, 8 మంత్లో, 9 మంత్లో కావచ్చు, వెయిట్ అనేది ఎంతవరకు మ్యాక్స్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం? మ్యాక్స్ వెయిట్ ఎంత ఉండాలి, మినిమం వెయిట్ ఎంత ఉండాలి? మినిమంగా మన ఇండియన్, అది ప్రతి కంట్రీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇండియన్ స్టాండర్డ్స్ చూస్తే 2.5 నుంచి 3.7 వరకు నార్మల్. ఒక్కొక్కరు 4 kg పుడితే 4 kg పుట్టింది, 4.5 పుట్టింది అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు, అది కూడా అబ్నార్మల్. 2 kg పుట్టిండు, 2.5 పుట్టిండు, బక్కా పుట్టిండు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. 2.5 కూడా నార్మలే, కానీ మరీ 2, 1, 1.8 అనేవి అబ్నార్మల్. ఇవి ఏవైతే 1 నుంచి 2, 900 grams, 800 grams ఇవన్నిటికీ ఎన్ఐసియూలనే ట్రీట్మెంట్ అందించాలి. 4 kg వాళ్ళకి కూడా అందించాలి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే షుగర్ డౌన్ అవ్వడం, తర్వాత జాండీస్ పెరగడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. ముఖ్యంగా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. హెల్దీ ఫుడ్ అంటే అసలు వాళ్ళకి ఎలాంటి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి? మ్యాక్సిమం రీజన్స్ జబ్బులు రావడానికి లేదా సిక్ అవ్వడానికి కారణాలు మన ఫుడ్లోనే ఉంటుంది.
హెల్దీ ఫుడ్ అంటే ఏంటిది అసలు? హెల్దీ ఫుడ్ మీనింగ్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈ 3 కరెక్ట్ మోతాదులో ఉండాలి. అటు ఫ్యాట్ ఎక్కువ కాకూడదు, ప్రోటీన్ ఎక్కువ కాకూడదు, కార్బోహైడ్రేట్ తక్కువ కాకూడదు. దీన్ని బ్యాలెన్స్డ్ డైట్ని హెల్దీ ఫుడ్ అంటాం. అసలు బ్యాలెన్స్డ్ డైట్ ఏంది అంటే ఎనీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ దీన్ని 3:2:1 రేషియోలో తీసుకుంటే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. పిల్లల్లో జబ్బులు రావడానికి మ్యాక్సిమం ప్రధాన కారణం ఫుడ్డే ఉంటుంది. వాళ్ళు ఏదో బయట కింద పడ్డ ఫుడ్ నోట్లో పెట్టడం, తర్వాత కలుషితమైన ఆహారం, వాళ్ళకి తెలియదు అది కలుషితమైన ఆహారం అని. మార్నింగ్ చేసిన ఫుడ్ని ఈవినింగ్ తినడము. ఏ ఫుడ్ అయినా వేడివేడిగా తింటే ఎటువంటి జబ్బు రాదు. తర్వాత హ్యాండ్ హైజీన్, చాలామంది పిల్లలు చేతులు కడుక్కోరు. ఊరికే వాళ్ళని నీ పేరేం పేరు రా అంటే ఇట్లా ఏళ్ళు నోట్లో పెట్టుకుంటాడు, షర్ట్ నోట్లో పెట్టుకుంటారు ఇట్లా కొద్దిమంది. దీనివల్ల జబ్బులు వస్తూ ఉంటాయి. హ్యాండ్ వాషింగ్ ఒకటి, హైజీనిక్ ఫుడ్ ఒకటి, రొటీన్ వ్యాక్సినేషన్, తర్వాత రొటీన్ హెల్త్ చెకప్స్ వల్ల మ్యాక్సిమం డిసీజెస్ అనే వాటిని మనం నివారించవచ్చు. సార్, ముఖ్యంగా రిపీటెడ్గా సిక్ అవ్వడం చాలామంది పిల్లలు ఎప్పుడు అంటే వాళ్ళు పుట్టిన నుంచి ఒక 1 year 2 year అంతవరకు హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఈ రిపీటెడ్ సిక్ అవ్వకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి, వారికి మీరు ఇచ్చే సజెషన్స్, సలహాలు, సూచనలు? రిపీటెడ్గా సిక్ కాకూడదు అంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగా హ్యాండ్ హైజీన్ ఒకటి క్లియర్గా మెయింటైన్ చేయాలి. తర్వాత హైజీనిక్ ఫుడ్ తినడం, ఎక్సర్సైజ్. ఇప్పుడు చాలామంది హై సోషియో ఎకనామిక్ గ్రూప్ పిల్లల్లో మేము హెల్దీ ఉంటాం సార్, హెల్దీ ఫుడ్ తింటాం, అయినా అని మా బాబు ఊకే సిక్ అవుతుంటాడు అని అంటారు. వాళ్ళల్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాడు తింటాడు, వీడియో గేమ్ ఆడుకుంటా రూమ్లోనే కూర్చుంటాడు. వాడికి ఎక్సర్సైజే, ఫిజికల్ యాక్టివిటీయే ఉండదు, ప్లేయింగ్ ఉండదు. మార్నింగ్ లేవగానే స్నానం చేయడం, ఫాస్ట్ గబగబా స్కూల్కి వెళ్ళడం, ఊరికి రావడం, మళ్ళీ హోంవర్క్ చేసుకోవడం, పడుకోవడం, తినడం, ఇదే పని. ఒక ఆట లేదు, ఒక పాట లేదు, తర్వాత మళ్ళీ హైజీనిక్ ఫుడ్ లేదు. వీటి వల్ల రిపీటెడ్గా పిల్లలు సిక్ అవుతూ ఉంటారు. రైట్, చూసారు కదండి. ముఖ్యంగా సీజనల్గా వచ్చే వ్యాధుల వల్ల పిల్లలకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆ ఇన్ఫెక్షన్స్ ఎంతవరకు సివియర్గా వెళ్తాయి, ఊపిరితిత్తుల్లో ఎలాంటి వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించి న్యూమోనియా ఏ విధంగా అటాక్ అవుతుంది, నెబులైజేషన్ని ఈ రోజుల్లో చాలా వరకు వాడుతున్నాం, దాన్ని ఎంత కంట్రోల్గా వాడాలి, కంట్రోల్గా వాడకపోతే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ముఖ్యంగా ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లలకు సంబంధించిన రోగనిరోధక శక్తి కావచ్చు, పిల్లలు ఆ వ్యాధిని తట్టుకోగల శక్తి, అలాగే వాళ్ళకి మంచి డైట్ ఉండడం వల్ల ఎలాంటి వ్యాధి అటాక్ కాకుండా కూడా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యాధులన్నీ రాకుండా ఉండాలంటే ముందుగానే మనం పుట్టగానే ఇచ్చేటువంటి వ్యాక్సిన్స్, అలాగే ఇప్పుడు న్యూమోనియా ఫామ్ అవ్వకుండా, టైఫాయిడ్ ఫామ్ అవ్వకుండా, డెంగ్యూ ఫామ్ అవ్వకుండా వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల కూడా మనం చాలా వరకు పిల్లల్ని పదే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అనేది తగ్గించవచ్చు. ఈ విధంగా కేర్ తీసుకొని పిల్లలకి సంబంధించి వ్యాక్సిన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్నీ ఇచ్చి మొత్తం మీద జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇవాళ ఆరోగ్యమే మహాభాగ్యం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.